తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తాం ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం. మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష? మీరు నాకు 30 ఏళ్ళ నుంచి మీ పుట్టినరోజు నేను వస్తున్నాను. పుట్టినరోజునే మీకు ఆ రోజునే మిమ్మల్ని పంపించాలని కావాలని ఒక ఎంపీగా ఉండి 4 ఏళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు. అంటే మామూలుగా కాదు, మాస్కులు వేసుకుని దొమ్మి ఇంకా కేసు కూడా ఉండదు. ఒక 100 మంది వచ్చి చంపేశారు. మీరు వెళ్ళలేని పరిస్థితి. 4 ఏళ్ళు వెళ్ళగలిగారా? ఒక ఎంపీని కింద పడుకోబెట్టి, కింద అంటే టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకి ఎత్తి ఇంతంత పొడుగు లెదర్ ఆటలతో పెట్టి కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష. ఏంటిది? ఎక్కడికి వెళ్తాను అసలు మనం? ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కాదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అచ్చెన్నాయుడు పాత వాళ్ళ అన్నయ్య గారు కేసు పెట్టారని అచ్చెన్నాయుడు కొంచెం గట్టిగా మాట్లాడతారని తీసుకొచ్చి ఆపరేషన్ అయిన 3వ రోజు గోడ దూకి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పి కేసు పెడితే నాకున్న పరిచయాలతో ప్రతిరోజు మాట్లాడేవాడిని జైల్లో ఉన్నాం. అలాగే కొల్లు రవీంద్ర గారు, నరేంద్ర గారు ఒకళ్ళు కాదు ఎంత. అరే ఆ మహిళ గౌతులచ్చన్ గారు ఇందాక చెబుతున్నారు. గౌతులచ్చన్ గారు అంటే ఈ దేశంలో రాష్ట్రంలో అందరూ గౌరవిస్తారు. అందులో ఆయన అంటే ఆ గౌడ కులస్తులకి ఆయన ఏదో వాళ్ళ పితామహుడి కింద చూస్తారు. ఆమెను ఒక చిన్న పోస్టింగ్ పెట్టినందుకు తీసుకొచ్చేశారు. అందుకని నేను ఏం చెబుతున్నానంటే, మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. ప్రజలందరికీ తెలుసు సార్, జగన్మోహన్ రెడ్డి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, 3,500 కోట్లు ఆయనకే వెళ్ళిందని అందరూ తెలుసు. కానీ మీరు రియాలిటీకి ప్రూఫ్ లేకుండా ఏమీ చేయలే. ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చేస్తున్నారు. ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ప్రజలందరికీ తెలుసు మొత్తం సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారని లిక్కర్ స్కామ్లో. జగన్ మీడియా ఎన్ని అబద్ధాలు నిస్సిగ్గుగా చేస్తున్నా మనం ఏమంటలా. సోషల్ మీడియాలో ఇప్పుడు మనకున్న హార్మోనీని కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. బాధ అనిపిస్తుంది. నాకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, మీకు చాలామంది సభ్యులు తెలియదు. అంటే ముఖ్యమంత్రిగా ఏ రోల్ ఎవరు ప్లే చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు 2017లో పాదయాత్ర చేస్తున్నారు. నేను కొల్లేరుకి 9 కోట్లు 13 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోసం అయ్యన్న పాత్ర గారిని తీసుకెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆయన మా ఇద్దరికి 2 మాటలు చెప్పారు. శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఫుల్ మెడికల్ టీం ఎప్పుడు 24 గంటలు ఉండేది చూడన్నారు. అయ్యన్న పాత్ర చెప్తే ఇంకా ఆశ్చర్యం వేసింది ఆయన చేసేదానికి. అంటే మనకి లోకేష్ బాబు అమరావతి పాదయాత్ర చేసే వాళ్ళని ఎంత బాధలు పెట్టారో ఈయన ఆలోచన. అయ్యన్న ఎక్కడ పాట్ హోల్ నడిచే చోట పాట్ హోల్స్ లేకుండా చూడమన్నారు. కావాలంటే స్పీకర్ గారిని అడగండి, ఇది అన్నారో లేదో అని. ముఖ్యమంత్రి గారిని అడగలేదు, స్పీకర్ గారు మేము అనుకున్నాం తేడా ఇది అని. అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండా, చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎజెండా ఉంది. ఆ డిఫరెన్స్ నోట్ చేసుకుని మనం తప్పకుండా ఉండాలి. అరే ఆంధ్ర రాష్ట్రం మనం అగ్రికల్చర్ స్టేట్ అలా గంజాయి కల్చర్ స్టేట్ అయిపోయింది. ఎక్కడ దొరికినా మూలాల ఆంధ్ర. ఇవాళ కంట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా చాలా బాగా చేస్తున్నారు. చాలా కంట్రోల్ ఇంకా చేయాలి. డిపార్ట్మెంట్ కూడా మంచి ఆఫీసర్ని పెట్టి ఇవాళ పోలీసులు అంటే పూర్వం భయం ఉండేది, ఇప్పుడు నమ్మకం కలిగే విధంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నేను డిపార్ట్మెంట్ కూడా కంగ్రాచులేట్ చేస్తాను.
నేను నిజంగానే చెప్తాను అధ్యక్ష, 2018లో అప్పటికే నాకు 71 ఏళ్ళు, చాలు రిటైర్ అయిపోదాం అనుకుని సభలో ప్రకటించా. చూస్తామంటే బాధ నిద్రపడుతుంది. ఇప్పుడు మాట్లాడతాను నాకే ఆయాసం వస్తుంది, ఆ కోపం బీపీ పెరిగిపోతుంది. అందుకని నేను ఆలోచించి ఏం చేయాలి. అప్పుడు తెలుగుదేశం బీజేపీకి అలయన్స్ లేదు. అందుకని నేను వెళ్ళి ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు 2023 మార్చి ఏప్రిల్లో ఫోన్ చేసి కలవాలి బాబు అంటే రండి ఇప్పుడే వచ్చేయండి అన్నారు. వెళ్ళి మీరు వచ్చి దయచేసి కైక్లూరులో నుంచండి, 2 సార్లు వస్తే చాలు, అనౌన్స్మెంట్ ఇక్కడ నుంచుంటున్నాను, 2వ సారి నామినేషన్కి వస్తే చాలు, గెలిపించుకున్న బాధ్యత నేను చేస్తాను బాధతో చెప్పా. తప్పకుండా, ఎందుకంటే మనం ఎవరో శాస్త్రం కాదు, ఈ రాష్ట్రం శాస్త్రం, ఫ్యూచర్ జనరేషన్ శాస్త్రం. ఒక నిమిషం అధ్యక్ష, నిజంగా ప్రజలు మనం ఎవరన్నా ఊహించారా ఇంత మెజార్టీలు ఇంతమంది గెలుస్తారు? మనం ఎవరన్నా ఊహించామా? ప్రజలు అమాయకులు అనుకోవద్దు. 124 సీట్లు ఇచ్చారు, దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమీ తెలవనట్టు మాట్లాడుతున్నాడు. అది కేసులు పెడతారు, బట్టలు ఉడదీస్తాను, అధికారులు భయపడతాను. నిజంగానే ఒక అధికారి అన్నాడు, నేను రిటైర్ అయ్యి 2 కూర్చుని మాట్లాడుతున్నాను, నాకేం ఇబ్బంది ఉందని నేను రిటైర్. అమ్మో ఆడు కనుక గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు కనుక వస్తే ఏం జరుగుతుందో మాకు భయం వేస్తుందండి అన్నారు. అలా భయపెడుతున్నారు. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, ప్రజల అమాయకులు కాదు. ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయన మనం కూడా గుర్తు చేయాలి. పబ్లిక్ మెమరీస్ షార్ట్, అందుకని గుర్తు చేయాలి. అలాగే పెద్దలు చెప్పినట్టు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సిబిఐ అలే సొంత బాబాయిని చంపేస్తే 7 ఏళ్ళు అయిపోయింది. కొంచెం సభ్యులు ఎర్లీగా వెళ్ళాలి, సిబిఐకి ఒకటి పెట్టాలి. 2 అలాగే అసలు అన్ని కేసులు అన్నాడు జైల్లో ఉండి ఒకసారికి కోర్టుకు కూడా వెళ్ళట్లా. డెఫినెట్గా మనం దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుని తెలుసుకుని ప్రజలకి ఇవాళ బాగా జరుగుతుంది, కానీ రాబోయే రోజుల్లో కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ ద్వారా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులను కూడా అడిగాను ఎవడో వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ